కళ్ళంట నీళ్ళు వచ్చింది తన పరిస్థితి చూసి. చాలామందికి తెలియదు బ్యాక్ డ్రాప్ వాట్ ఈజ్ నవీన్ అని. అక్కడ డైరెక్టర్ కానీ కెమెరామెన్ గారు కానీ తను కానీ ఇప్పుడు చూశాక మ్యూజిక్ కానీ ఇప్పుడు ఈ మధ్య అంటే అతిశయోక్తి అని చెప్పట్లేదు నేను, వీరధీర సూరంలో విక్రమ్ గారికి ఏ లెవెల్లో ఇంట్రడక్షన్కి మ్యూజిక్ ఇచ్చారో ఆ లెవెల్లో ఇచ్చాడు ఆయన. సో నవీన్ ఎందుకంటే నాకు ఇప్పుడు అన్నీ తమిళ సినిమాలే చేస్తున్నాను మంచి రోల్స్. ఇక్కడ నవీన్ చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ విల్ బికేమ్ బైలాంగ్వేజ్ హీరో అవుతుంటాను. అటు తమిళ్లో కానీ ఇటు తెలుగులో కానీ ఒక అద్భుతమైన మాస్ లుక్ ఉన్నటువంటి అబ్బాయి ఎవరైనా ఉన్నారంటే తను గర్వంగా చెప్పచ్చు. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మరొక కుర్రోడు వచ్చాడు అని చెప్పి. ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండి రావటం వేరు, కష్టపడి రావటం వేరు. ఇప్పుడు చెప్పారు ఇంతకుముందు కార్తిక్ గారు ఒక్క సీన్లో యాక్ట్ చేశారంటే ఒక సీను ఈరోజు ఒక సినిమాకి హీరో అయిపోయాడు తను. అంటే దీని వెనకాల స్టెప్ బై స్టెప్ ఊరికినే రాదు. ఏదన్నా అరే ఏదో వచ్చేసాడు రా అంటారు, అది కాదు. అది ఈయన విషయంలో తెరచాపని ఆ సముద్రం మీద తెరచాప అటు వంగిన ఇటు వంగిన వర్షాన్ని అడ్డుకుని ఎండని అడ్డుకుని ఆ పడవని చక్కగా తీసుకెళ్ళి ఈ రోజున ఈ అవుట్పుట్ చూస్తే వీళ్ళ టీమ్ ఎఫర్ట్ ఇదంతా అద్భుతమైన ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ అంటే నేను ఒక మాట చెప్పచ్చు లేదు చెప్పు. కాకినాడలో మేము షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ గడ్డం పెంచాడు, నాకు గుర్తు రావట్లేదు ఆయన ఎవరు, అశోక్ గారు, అలాగే మా నాగి, పక్కన ఉన్న ఇంకొక ఆయన చూస్తే నాకు భయం వేసేది మామూలుగా, చాలా విలన్లాగా ఉన్నాడని. ఆయన అద్భుతంగా చేశాడు. నాగి కానీ అశోక్ కానీ సినిమాలో ఎంత అద్భుతంగా ఉన్నారంటే, ముఖ్యంగా ఎక్కడైనా ఎంత టీమ్ ఎఫర్ట్ అయినా ఎంత డౌన్ టు ఎర్త్ ఉన్నా అన్న భోజనం చేశారా ఏమన్నా వచ్చినాయా అని చెప్పి తాను తీసుకొచ్చి వడ్డించేవాడండి. అది ఎందుకంటే అందుకే నాకు బాగా సచ్ ఎ గుడ్ హోమ్ అని వేగిన తెలుగు ఇండస్ట్రీ. ఒక మంచి కళాకారుడే కాదు, మంచి మానవత్వం ఉన్న ఒక అబ్బాయి మనకి దొరకటం తెరచాప ద్వారా అద్భుతం. ఇక ఇంకొక ఈ సినిమాలో ఉన్నటువంటి టెక్నికల్ వాల్యూస్ కానీ ఒక్కసారి టీజర్ వెళ్ళిపోయిందంటే థియేటర్లోకి అసలు మామూలుగా ఉండదు. మీ కష్టానికి ఒక ప్రతిఫలం. ఇక మిగతా ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కానీ వారి గురించి పేర్లు నాకు సరిగ్గా తెలియవు. మా నాగ మహేష్ గారు దీంట్లో మా పాప వాళ్ళ ఫాదర్ కింద యాక్ట్ చేశారు. అలాగే హీరోయిన్ దీంట్లో ఇద్దరు వాటిజులే పూజ గారు, ఇక్కడ శ్రీలు గారు. మొట్టమొదటిగా ఏమంటే మీరు మీ అమ్మాయిని దీంట్లో పెడుతున్నామండి, ఈవిడొక హీరోయిన్ క్యారెక్టరు, మీరు కూడా యాక్ట్ చేయాలంటే మమ్మల్ని ఇద్దరిని కలిపి స్క్రీన్ మీద చూపించిన ఘనత కూడా మీకే దక్కింది డైరెక్టర్ గారికి. ఇక్కడ ఈ ఫోటో చూసాక ఐ ఫీల్ వెరీ హ్యాపీ హియర్. ఫాదరు డాటరు ఏమైనా చేపలు ఏంటి అని అడిగితే నేను అడుగుతాను వెళ్ళి, ఏదో సెటరిక్గా చెప్పు తెగుద్ది అంటదన్నమాట. అలాగా ఒక అద్భుతంగా యాక్ట్ చేసింది. మీ సినిమా షూటింగ్లో ఉండగానే ఒకటి చంద్రమహేష్ గారి సినిమాలో హీరోయిన్, అంటే ప్రభుత్వ సారా దుకాణంలో ఒక హీరోయిన్, అన్ని మంచి ప్రాజెక్టులు వచ్చినాయి. సో దానికి కూడా ఆ క్రెడిట్ మా డైరెక్టర్ గారికే దక్కుతుంది. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టరు, అంటే రాజీవ్ కనకాల గారు కానీ, అక్కడ నాగమహేష్ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు దీంట్లో, చాలా అద్భుతంగా చేశారు. వారు నిజంగా బడ్జెట్ ఆయన అన్నారు ఇంతకుముందు, బడ్జెట్ ఎంత కోట్లు ఖర్చు పెట్టినా బడ్జెట్ ఈ అవుట్పుట్ రావడం చాలా కష్టం. ఇది కష్టంతో కూడుకున్నటువంటి టీమ్ ఎఫర్ట్. ఇది 2:30 వరకు 3 వరకు 4 వరకు పనిచేసిన మళ్ళీ ఆర్టిస్టులు వెళ్ళిపోయారా, వాళ్ళని ఎలా పంపించాలి, తన సీన్స్ ఏంటి అవి చూసుకోకుండా మొత్తం మొత్తం ఒక గోవర్ధనగిరి పర్వతాన్ని శ్రీకృష్ణుడు ఎలాగ వేలి మీద ఎత్తి నిలబెట్టాడు, అలాగే ఈ తెరచాపకి నవీన్ అంత కష్టపడ్డాడు. అంటే పర్టికులర్గా పక్క నుండి చూశాం కాబట్టి. సో
సో ఎంటైర్ డైరెక్టర్ గారు కానీ ఇటు మ్యూజిక్